వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి చెందిన పొంగనూరు పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్ సమీపంలో కమ్మపల్లి గ్రామానికి చెందిన వస్త్ర దుకాణాన్ని మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు దాడి చేశారు. అతని అనుచరులతో కలిసి మార్కెట్లోని వస్త్రాలను ధ్వంసం చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. టీడీపీ రమేష్ నాయుడు వల్ల తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుబ్రహ్మణ్యం రెడ్డికి మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడుకు మధ్య ఘర్షణ జరిగినట్లు బాధితులకు తెలిపారు. సుబ్రహ్మణ్యం రెడ్డి 1 ఎకరం 50 సెంట్లు టమోటా పంట పండించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంతో పాత కక్షల నేపథ్యంలో టమాటా పంట కొయ్యనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారని వారంటున్నారు. మా ఊరిలో మాకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు టీడీపీకి వైఎస్ఆర్సీపీకి గొడవల మధ్య మా ఫ్యామిలీ మా నాన్న వైఎస్ఆర్సీపీలో లీడర్గా ఉన్నారండి. దానికోసమని మా నాన్నని 1 నెల నుంచి మా టమోటాలు 1.5 ఎకరా టమోటాలను బయట పోనీయకుండా అట్లే మా పంట పొలాలు నిలిచిపోయిందండి. మా ఆవులకి మేత వేయకుండా పాలు పిండకుండా ఆవులు ఉండిపోయినాయి. మా ఇటుక పట్టిలోని ఇటుకలని అక్రమంగా తరలించారు. మా నాన్న వాళ్ళు అక్కడ బతకలేక పొంగనూరులో నా దగ్గరకు వచ్చి తలదాచుకుంటున్నారండి. ఈరోజు మధ్యాహ్నం 3:40 మన పొంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మీటింగ్ ఉందని చెప్పి మీటింగ్ కోసం వచ్చిన కమ్మపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలైన రమేష్ నాయుడు, త్రిలోక్ నాయుడు, చిట్టిబాబు, మధుసూదన్ నాయుడు ఆ మీటింగ్ కోసం అని వస్తూ దారిలో ఉన్న పూరికా మ్యాచింగ్స్ అండ్ బొటిక్ అనే షాప్ నాది. నా షాప్లో దొరబడి నా షాప్లోని అద్దాలను పగలగొట్టి నా షాప్లో పనిచేస్తున్న టైలర్ని బెదిరించి మా షాప్ ఓనర్కి నువ్వు రేపు సాయంత్రం లోపల షాప్ ఖాళీ చేయించాలని చెప్పి బెదిరిస్తున్నారు.